హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఈ ఒప్పో K13 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఒపీనియన్ని షేర్ చేస్తాను. ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్తో 16-17 వేల రూపాయల బడ్జెట్లో పెట్టబోతున్నట్టు నాకు చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న కాంపిటీటర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, తర్వాత మీ ఇష్టం. సో అది మాత్రం హానెస్ట్ చెప్తాను. అండ్ ఈ బడ్జెట్లో ముఖ్యంగా కొనేది స్టూడెంట్స్, యూత్, ఎక్కువగా అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో కొనేవాళ్ళు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక 3 కీ హైలైట్స్ మీద బాగా వర్క్ చేశారు. అవి నేను మీకు చెప్తాను. ఇవి తర్వాత మళ్ళీ దీంట్లో రిమైనింగ్ పాయింట్స్ కూడా మీకు ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ దీంట్లో మీకు ఏకంగా 7000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనమ్మ బ్యాటరీ మామూలు బ్యాటరీ కాదు, ఇది నిజంగా నేను మెంటల్ ఎక్కిపోయింది. నాకు ఒక డేలో మొత్తం కంప్లీట్గా టెస్టింగ్ కోసం పెట్టినాం. ఒక డే ఎలాంటి ఏసీ లేదు రూమ్లో, ఇప్పటికి కూడా ఏసీ లేదు. అండ్ ఏసీ లేకుండా నేను ఒక 2 అవర్స్ 100% బ్యాటరీ పెట్టిన తర్వాత యూట్యూబ్లో 4K HDR వీడియోస్ని ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా ఇదే టెంపరేచర్లో టెస్ట్ చేశాను. బిఫోర్ మనకి 36 degrees ఉంది, అండ్ 2 అవర్స్ తర్వాత 41 degreesకి వెళ్ళింది. మ్యాక్సిమం 41 degreesకి వెళ్తుంది. ఎంత ట్రై చేసినా 41 దాటట్లేదు ఈ రూమ్ కండిషన్లో ప్రకారం చూస్తుంటే. అండ్ థ్యాంక్స్ టు 6000 mm² వేపర్ ఛాంబర్, ఇది మాత్రం సూపర్గా కంట్రోల్ చేస్తుంది, చాలా బాగుంది. అండ్ ఈ 2 అవర్స్ యూట్యూబ్ 4K HDR వీడియో చూసినప్పుడు డ్రాప్ మనకి 17% అయింది. ఆ తర్వాత ప్రైమ్లో గవర్నమెంట్ సాంగ్ సినిమాని ఒక 2.5 hours మూవీ ప్లే చేస్తే హెచ్డీలో అది మీకు 81% దగ్గర ఉన్నది కాస్త 69%కి వచ్చింది. అంటే జస్ట్ ఒక 12% డ్రాప్ అయిందనమాట. మధ్యలో కెమెరాలని ఇవన్నీ కూడా తీసిన తర్వాత మధ్యలో 83% నుంచి 81% వరకు కూడా. ఆ తర్వాత ఈ సినిమా టెస్ట్ చేస్తే మాత్రం నాకు 12% డ్రాప్ అయింది. అప్పుడు కూడా మ్యాక్సిమం టెంపరేచర్ 41 degreesకి వెళ్ళింది. అండ్ ఆ తర్వాత ఇక పీక్ లెవెల్ టెస్ట్ BGMI 1 hour కంటిన్యూస్గా ఆడిన తర్వాత కూడా 69% నుంచి 59%కి వచ్చింది. 1 hourలో 10% డ్రాప్ అయింది. అక్కడ కూడా మ్యాక్సిమం టెంపరేచర్ మీరు ఎలాంటి హెచ్డి సెట్టింగ్స్లో పెట్టినా కానీ, హై సెట్టింగ్స్లో పెట్టినా కానీ ఇది మ్యాక్సిమం 41 degreesకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 5 hours కవర్ అయిపోయింది, 5.5 hours కవర్ అయిపోయింది. అండ్ స్టిల్ ఇంకా చాలా 59% బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వాడిన ఒక 1 hour, ఆ తర్వాత ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాం, చాలా తీసిన తర్వాత కూడా ఒక డే మొత్తం మేము కంప్లీట్గా ఏ పని పెట్టుకోకుండా దీని మీద కూర్చుంటే కూడా నియర్లీ ఒక 8 hours 9 hours వాడిన తర్వాత కూడా ఇది ఇంకా 48% బ్యాటరీ లైఫ్ ఉంది. మీరు ఎంత పెద్ద తోపైనా కానీ మీరు ఒక డే మొత్తం ఒక 50 to 60% కంటే ఎక్కువ బ్యాటరీని దీన్ని డ్రైన్ చేయలేరు అనమాట. అంత గొప్పగా ఉంది. అండ్ నెక్స్ట్ డేకి ఇది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఇంత కంప్లీట్గా డ్రై టెస్ట్, ఇంత డెడ్ టెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అసలు దీంట్లో కెపాసిటీ అనేది చూద్దామని చేశాను. ది బెస్ట్ అనమాట. ఇప్పటివరకు నేను ఈ పర్టికులర్ బడ్జెట్లో చూసిన వాటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. ఇక్కడ ఇది టెస్ట్ 100% పాస్ అయిపోయింది నా దగ్గర. అండ్ దీంట్లో 80 watts ఛార్జ్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు ఛార్జర్ అనమాట. ఇది వితిన్ 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇది కూడా ఒక సూపర్ ప్లస్ పాయింట్ అనమాట. ఇది మెయిన్గా యూత్కి కావాల్సిందని వీళ్ళు ఇక్కడ కీ పాయింట్ పట్టుకున్నారు. అండ్ రెండోది దీంట్లో ఉన్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. TSMC మేక్ 4nm ప్రాసెసర్ ఇది. అండ్ ఇది వీళ్ళు టఫ్ కాంపిటేటర్ ఎవరంటే Dimensity 7300. యాక్చువల్గా Dimensity 7000లో మీకు 4-5 వేరియంట్స్ ఉంటాయి. ఈవెన్ మీరు అల్ట్రా ప్రో అనే పేర్లతో వెళ్ళినా కానీ అది మ్యాక్సిమం మీకు 7 lakh వరకు వెళ్తుంది. ఇది 7,90,000 వరకు వెళ్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నేను రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు మాత్రం 7,05,000 7,10,000 వరకు మ్యాక్సిమం వెళ్తుంది. అది ఆ అప్రాక్సిమేషన్ అనేది వెరీ కామన్. ఇప్పుడున్న టెంపరేచర్స్ కావచ్చు, గేమ్ కండిషన్స్, డిస్ప్లే లోపల ఉన్న బాడీ టెంపరేచర్స్, రకరకాల కారణాలతో మీకు అవి వ్యారీ అవుతుంటాయి. బట్ స్టిల్ ఇది వర్త్. దానికి ఒక ప్రాపర్ స్నాప్డ్రాగన్ టఫ్ కాంపిటీటర్ అనమాట. ఒకవేళ మీరు Dimensity ప్రాసెసర్లో హీటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా, బ్యాటరీ డ్రైన్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అని భయపడితే స్నాప్డ్రాగన్ కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది బ్యాటరీ లైఫ్ కూడా ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ అనమాట. సో అందుకని గేమ్ పరంగా కూడా గేమ్ మేము ఆడుతున్నప్పుడు కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఒక మోడరేట్ యూజర్కి అయితే మీకు పెద్ద ల్యాగ్ అయితే ఎక్కడ కనిపించదు. ఎక్కడో మీరు పీక్ లెవెల్లో అల్ట్రా ప్రో మ్యాక్స్ ప్లేయర్స్ అయితే మీకు ఎక్కడ ఒక చిన్న చిన్న డ్రాప్స్ అయితే కనిపించవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఎంత హార్డ్ కోర్ గేమ్ ఆడుతున్నా కానీ మీకు మ్యాక్సిమం 41 degrees వరకే వెళ్తుంది. ఇది ఇక్కడ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్. అండ్ దీంట్లో కూడా మీకు చాలా వరకు గేమ్ ఫీచర్స్ ఉంటాయి. అల్ట్రా గేమింగ్ అని ఇంకా రకరకాల ప్రో గేమింగ్ మనకి బూస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంట్లో వాయిస్ చేంజర్ కావచ్చు, లైవ్ ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడుకోవడం కావచ్చు, ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. గేమ్కి సంబంధించినవి నోటిఫికేషన్ హ్యాండిల్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఏ కావాలో మీకు అవన్నీ కూడా దీంట్లో వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. సో ఆ పాయింట్లో కూడా మీకు ఒక ప్రాపర్ గేమింగ్కి అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చాలా మంచి ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, దీంట్లో ఓఎస్. ఇందులో మీకు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే దీని ఓఎస్ఏ. ఎందుకంటే మీరు ఈవెన్ 20,000, 30,000 ఇంత 50,000లోకి వెళ్ళినా కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కస్టమ్ స్కిన్ ఎవరంటే కలర్ వాయిస్ అనే చెప్తారు. కలర్ వాయిస్ మాత్రం ఈ ప్రాసెసర్ ఈ కలర్ వాయిస్ రెండు కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. అండ్ యాప్స్ లోడింగ్ కావచ్చు, యాప్స్ యూసేజ్ ఎప్పుడు కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, అన్ని కూడా చాలా ఈజీగా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కస్టమ్ స్కిన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది కలర్ వైస్. నేనే కాదు, ఎక్కడైనా చూడండి, ఏ వీడియోలో చూడండి, కలర్ వైస్ ఖచ్చితంగా బాగుందని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ ట్యూనింగ్ అలా ఉంటుంది, ఆప్టిమేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతా బాగుందంటే అంతా ఏం బాగాలేదు. దీంట్లో కూడా మీకు బై డిఫాల్ట్ కొన్ని యాప్స్ వస్తాయి. ఎందుకంటే అండర్ 20,000 రూపీస్ ఫోన్ కాబట్టి వీళ్ళు యాడ్స్, బ్లోట్స్ అనేవి ఎక్కువ వేస్తూ ఉంటారు. దీంట్లో కూడా 10-15 అప్లికేషన్స్ మీరు సెటప్ చేయగానే వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. అవన్నీ ఓపిక డిలీట్ చేసుకోవాలి. ఈ చెత్త అంతా తీసేస్తే చాలా నీట్గా ఉంటుంది వాయిస్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీకు అవసరమైన యాప్స్ ప్రతిదీ డిలీట్ చేసేసుకోండి కొనుక్కుంటే ఒకవేళ. సో అప్పుడు మీకు చాలా ఫ్రీగా, చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. అది ఇందులో బడ్జెట్ ఫోన్స్లో వచ్చే ప్రాబ్లం. అండ్ దీంట్లో ఇంకొక నాలుగో ప్లస్ పాయింట్, దీని కెమెరాస్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు, అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో దీనికంటే బెస్ట్ కెమెరా ఫోను మీకు ఎక్కడ కనిపిస్తే మళ్ళీ కింద కామెంట్లు రండి. ఎందుకంటే నేను టెస్ట్ చేశాను, చాలా ఫొటోస్ తీశాను, కెమెరాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ కెమెరా అంత బాగుందంటే దీంట్లో కూడా డ్రాబ్యాక్ ఉంటుంది. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇవ్వడు. మీకు వీడియోలు రికార్డ్ చేస్తున్నప్పుడు 4K కానీ ఫుల్ హెచ్డీలో కానీ మీకు స్టెబిలేషన్ ఉండదు, షేక్ అయిపోతూ ఉంటాయి. సో ఇది పెద్ద డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ ఫోటోగ్రఫీ అంటే మీరు పోర్ట్రేట్ షాట్స్ 1x 2x ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు, సెల్ఫీలు కావచ్చు, ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా దీంట్లో చాలా బెస్ట్ ఉంది. ఈ బడ్జెట్లో ఉన్న ఫోన్లతో కంపేర్ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ వరుసగా ఫోటోలు వేస్తున్నాను చూడండి, ఇవన్నీ నేను తీసిన షార్ట్సే. అండ్ ఎక్సలెంట్గా వస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్ కూడా చాలా న్యాచురల్గా వస్తుంది. స్టిల్ ఫోటోగ్రఫీ దీంట్లో ది బెస్ట్ ఉంది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో, గుర్తుపెట్టుకోండి. బట్ వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం అట్రప్లాప్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు షేక్ అయిపోతూ ఉంటాయి. వీడియో క్వాలిటీ బాగుంటుంది, బట్ షేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్టెబిలేషన్ దీంట్లో ఎలాంటిది లేదు. అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, అంటే హార్డ్వేర్ లెవెల్లో ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. అందుకని మీకు ఇది ఖచ్చితంగా ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఇవి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ 4. అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ ఫీచర్స్, ఇందులో మీకు డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. పంచ్ హోల్ కూడా చాలా చిన్నగా ఉంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ బడ్జెట్లో ఇంకా బెటర్ డిస్ప్లేలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అందుకే దీన్ని జస్ట్ బాగుంది. మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తాయి. ఇది ఒక ప్లస్ పాయింటే. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్గా ఉంది. అండ్ దీంట్లో 300 వరకు వెళ్తుంది స్పీకర్ సౌండ్ అనేది వీళ్ళు ఆర్టిఫిషియల్గా పెంచుతూ ఉంటారు అనమాట. సో అది కూడా బాగానే ఉంటుంది, లౌడ్గా ఉంటుంది, సరిపోద్ది మీకు, మోర్ దాన్ ఎనఫ్ అనమాట. స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. పోర్ట్స్ అండ్ బటన్స్ మీకు కావాల్సిన ప్రతి పోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ అయితే ఈ రోజుల్లో మర్చిపోండి, అదైతే ఉండదు. బాటమ్ సైడ్ Type-C పోర్ట్ ఉంటుంది. సిమ్ ట్రే కూడా ఇక్కడే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ చూసుకోండి. ఇక్కడ ఒక స్పీకర్, పైన ఒక స్పీకర్, IR బ్లాస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఇది కూడా ఒక మంచి విషయమే. అండ్ దీని వెయిట్ 208 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో మీకు 8.5mm థిక్నెస్ ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. అంటే 7000 mAh బ్యాటరీ కదా, ఖచ్చితంగా కొంచెం మందంగా అనిపిస్తుంది. 8.5mm థిక్నెస్తో వస్తుంది, కొంచెం బల్క్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వెయిట్ 208 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండర్ 20,000 బడ్జెట్లో ఓకే అనుకుంటే చూసుకోండి. బెజల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇది కూడా కొంచెం అలా అనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండుగా అనిపిస్తా ఉంటుంది. బెజల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఇందులో ఉన్నవి ఇవి మెయిన్ డ్రాబ్యాక్స్ అనమాట. అంటే ఒకటి, మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అసలు లేదు, గుర్తుపెట్టుకోండి. రెండోది బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటుంది, చూడటానికి అంత గొప్పగా ఉండదు. బ్యాక్ సైడ్ డిజైన్ బాగానే ఉంటుంది, అంత ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, కానీ చూడటానికి మాత్రం గ్లాసీ ఫినిషింగ్ లాగా ఉంటుంది. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు బ్యాటరీ మెయిన్, ప్రాసెసర్ మెయిన్, గేమింగ్ బాగుండాలి, కెమెరా, స్టిల్ ఫోటోగ్రఫీ ఉంటే సూపర్ ఉన్నాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే చూసుకోండి. డ్రాబ్యాక్స్ కూడా కన్సిడర్ చేసుకోండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటివి, ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి, వీళ్ళు నాకు చెప్పింది 17,000 రూపీస్ బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్తో వస్తుందని చెప్తున్నారు. ఈ బడ్జెట్లో ఉంటేనే ఇది బెస్ట్. ఇది ఒకవేళ 20,000 అలా పోయింది అనుకోండి, స్కిప్ చేసుకోండి. ఇది నా పాయింట్. సో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్. అండ్ దీంట్లో మీకు TP కేస్ వస్తుంది. ఈ TP కేస్ కూడా వేరే బ్రాండ్లతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా ఒక పాయింట్ చెప్పాలనుకుంటే మర్చిపోయాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది Oppo K13 5G సంబంధించిన డీటెయిల్స్. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.